ఉన్నటువంటి బద్రీనాథ్ క్షేత్రానికి వచ్చాము. అంటే చుట్టూరు హిమాలయ పర్వతాలు, అంటే హిమంతో కప్పబడి ఉంటుంది కాబట్టి హిమాలయని అనుకోవచ్చు. హిమం అంటే మంచు అన్నమాట. మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు కాబట్టి హిమాలయ పర్వతాలు అని కూడా మనం నామకరణం చేయొచ్చు. దేవర్షులు సంచరించిన ప్లేసు, సంచరిస్తున్న ప్లేసు. అంటే మా దేవతలే కదండి, మహామునులు దేవతలు మొత్తం ఒక్కరింటి అందరికీ ప్రీతిపాత్రమైనటువంటి ఈ హిమాలయాల్లో ఇప్పుడు మనం ఉన్నాము. హిమము అంటే మంచు అట, ఆవాసము అంటే మంచుకు ఆవాసమైంది. హిమాలయ ఆలయం అంటే దేవాలయం అని కూడా అంటారు. హిమాలయం అంటే హిమాలయాల్లో అందుకనే దేవతలకు ఎక్కువగా ఇష్టపడేది ప్రార్థన కాబట్టి హిమాలయాల్లో ఇప్పటికీ మనం అంటే ప్రతిదీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, చార్ధామ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అని. ఇది కూడా అందుకనే ఒక 6 నెలల్లో ఈ దేవాలయం క్లోజ్ అయ్యి ఉంటే ఒక 6 నెలలు ఓపెన్ ఉంటాయన్నమాట. అందుకోసం అనుకుంటా అంటే దేవతలకు ఒక 6 నెలలు, మనుషులుగా పుట్టినందుకు మనకు ఒక 6 నెలలు. అంటే మన భూలోకంలో ఉంది కాబట్టి మనకు కూడా షేర్ ఇచ్చేది అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. అంటే స్వామివారిని పూజించుకోవడానికి మనకు కలిగిన మహద్భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఈ భూమిని దేవభూమిగా అంటారండి. దేవభూమి అంటే ఏంటి? దేవతలు నివసిస్తున్న భూమి అన్నమాట. అందుకనే దేవభూమిగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ యొక్క అంటే బద్రీనాథ్ క్షేత్రంలో ఇప్పుడు మనం ఉన్నాము. అంటే కంటిన్యూగా హిమం పడుతూ ఉంటుంది కాబట్టి ఈ వాతావరణం కూడా అలాగే ఉందండి. ఎముకలు కొరికే చలి విపరీతంగా ఉంది, చేతులు గడ్డకట్టపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి. అంటే మనలాగే వీళ్ళు కూడా మన అంటే గృహ నిర్మాణం కానీ ఏదైనా సరే మొత్తం అంతా ఒకేలా ఉంది. కాకపోతే వస్త్రధారణ కాస్త స్వెటర్స్ అన్నీ వేసుకున్నారనమాట. మరి మహా ఎక్కువ చలి ఎక్కువ ఉంటుంది కదా. సాధారణంగా ఇక్కడ మే, జూన్ నెలలో ఎక్కువ బాగా మంచు పడుతుందట. ఇప్పుడైతే మేము సెప్టెంబర్ నెల మేము వచ్చాం కాబట్టి కాస్త మంచు ఛాయలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. అయినప్పటికీ చలి మాత్రం ఎక్కువగా ఉంది. ఇవాళ బద్రీనాథ్ మొత్తం నగర వేసినప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మా వాళ్ళు కిటికీ తీసి షూట్ చేస్తుంటే చలి వేస్తుందని చెప్పి మనసులో తిట్టుకుంటున్నారు. పైకంటే మళ్ళీ ఏమాత్రం కరిసేస్తాడేమో అనిపిస్తున్నారు. మొత్తం ఉడెన్తో పెట్టారండి యాగశాల. ఎవరు ఇప్పుడు శంకరాచార్య ఈ ఈ చార్ధామంలో ఎక్కువగా అంటే సంచరించినట్లుగా వీళ్ళు చెప్తున్నారు చాలామంది. ఇదేదో మఠం అండి, లోక్నాథ్ ఆశ్రమం. చూడండి కంటిన్యూగా అంత హైట్ ఉన్న పర్వతాల దిగువన వీళ్ళు నివాసంగా ఉంటున్నారు. అంటే మంచు పారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయిందిలేండి ఎంతైనా. అదండి బద్రీనాథ్ ఊర్లోకి వచ్చాం కదా. ఇక్కడి నుంచి దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బ్రహ్మకపాలం అని ఉంటుందట. కాస్త పిండ ప్రదానం చేసి, అంటే పెద్దలు ఉంటారు కదా చనిపోయిన వారికి, వాళ్ళందరికీ పూజా క్రతువులన్నీ నిర్వహించి దేవాలయాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ మీతో కలుస్తాను. అంటే ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. అంటే ప్రతి పుణ్యక్షేత్రంలోనూ అంటే చాలా వరకు శైవక్షేత్రాల్లో పిండ ప్రదానం చేస్తారు. కానీ ఇక్కడ ఈ బద్రీనాథ్లో పిండ ప్రదానం చేస్తే ఇంకా జీవితంలో ఇంకెప్పుడు చేయవలసిన అవసరం లేదట. అంటే అంత పుణ్యఫలం తగ్గుతుందట ఇక్కడ కానీ చేస్తే. అంటే బ్రహ్మకపాలం అన్న ఏరియాలో ఈ బద్రీనాథ్ క్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే మరి ఎక్కడా చేయవలసిన లేదట అని అంటారు. చూద్దాం, పైకి వెళ్దాం, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ. నమో వాసుదేవాయ నమః. ఇది విష్ణు క్షేత్రం. ఇక్కడ కూడా నేను అంటే శివుని తెలుసుకుంటున్నాను. బద్రీనాథుడు అంటే విష్ణుమూర్తి కదండి. ఓం నమ శివాయ, నమో వెంకటేశ్వర. అంటే కొద్దిగా అప్పు ఉంది కదా, ఎందుకు ఆయాసం వస్తుంది, అందుకనే కామెంటరీ గట్టిగా ఉంది. సార్ దేశకాల పరిస్థితి